కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ప్రస్తుతం ఇక్కడికి ప్రజాభవన్ దగ్గరికి కొంతమంది అగ్రి గోల్డ్ బాధితులు వచ్చారు. వారి ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా సమస్య ఏంటి? నా పేరు రజిత అండి. మేము ఖమ్మం జిల్లా వైరా నుండి వచ్చాము. అగ్రిగోల్డ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. అయితే అగ్రిగోల్డ్ సంస్థలో మేము 10 లక్షల రూపాయలు కట్టి ఉన్నాము. అగ్రిగోల్డ్ సంస్థలకి ప్రభుత్వ అనుమతితో తీసుకొని ప్రైవేట్ కంపెనీలు పెట్టడం జరిగింది. ఎన్నో చిన్న సన్నకారు రైతులు రూపాయి కూడబెట్టుకున్న రైతులు మాకు అగ్రిగోల్డ్ డబ్బులు కట్టడం జరిగింది. రోజువారీ 10 రూపాయల లెక్కన, నెలకి 300 లెక్కన మాకు అగ్రిగోల్డ్ కట్టారు. అయితే బడా కంపెనీలు మొత్తం మూసేసుకొని 14 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా మేము న్యాయం చేయాలని గత ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాము. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కానివ్వండి, ఎప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరగలేదు. ఎంతో మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ప్రగతి భవన్ ఎలా ఉంటుందో కూడా మాకు ఇంతవరకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అనుమతితో మేము ప్రజావానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకొని మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అయితే గత 2 నెలల క్రితం మేము సీఎం సార్ని కలవడం జరిగింది. అప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము అగ్రిగోల్డ్ వాళ్ళకందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అగ్రిగోల్డ్ వాళ్ళందరూ కూడా ఒక మాట మీదుగా ఉండి సీఎం సార్ని గెలిపించడం జరిగింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉంటారు? అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది ఉంటారు? ఎంత మేరకు బకాయిలు ఉండేటువంటి పరిస్థితి? మొత్తం తెలంగాణ రాష్ట్రంగా మొత్తము 2 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. 5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మాకు రావాల్సిన ఆస్తులు 500 కోట్లు. తెలంగాణ అగ్రిగోల్డ్ ఆస్తులు వచ్చేసి 1000 కోట్లు ఉన్నాయి. కేవలం మాకు రావాల్సింది 500 కోట్లు. ఆ 1000 కోట్ల ఆస్తుల్ని మేము ప్రభుత్వం జప్తు చేసి 500 కోట్ల ఆస్తులు మాకు ఇప్పించాలని కోరుతున్నాము. ఇప్పటికే వెంచర్స్ బడాబాబులైన చాలా మంది కూడా హైదరాబాదు, కల్లూరు వీటిల్లో మొత్తం కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నా కానీ వాటన్నిటిని కబ్జాలు చేస్తున్నారు. ఇంకొకటి చెక్కులన్నీ బౌన్స్ అయినాయి. మాకు ఇచ్చిన చెక్కులన్నీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అవన్నీ చెక్కులన్నీ బౌన్స్ చేయడం జరిగింది. ఇలానే ఉంటే మేము అగ్రిగోల్డ్ బాధితులం అందరూ ఇప్పటికే 150 మంది చనిపోవడం జరిగింది. ఇక మీదట కూడా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరగకపోతే అగ్రిగోల్డ్ తరపున ప్రభుత్వం న్యాయం చేయాలి. లేకపోతే మేమందరం అగ్రిగోల్డ్ ఏజెంట్లందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. చనిపోవడానికి అనుమతి అయినా ఇవ్వాలి. లేకపోతే మాకు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము సీఎం సార్ని కోరడం జరుగుతుంది. ప్రత్యేకంగా మీ గురించి దాదాపు 2 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారంటున్నారు. సో మీ అందరూ కూడా న్యాయం చేయాలంటే అంటే మీతో ఏదన్నా ప్రత్యేకంగా సమావేశం లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలా? అధికారులు ఎవరన్నా ఇప్పటివరకు మీతో ఏమన్నా ఈ గవర్నమెంట్ వచ్చాక మాట్లాడడం లాంటిది ఏమైనా జరిగింది? ఇప్పటివరకు అధికారులు ఎవరు కూడా మాట్లాడలేదండి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మంత్రుల దగ్గరికి పోవడం జరిగింది. కనీసం సీఎం గారిది అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు గతంలో మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఈ మాట ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఇట్లా వస్తే మాత్రం మేము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మా ఆస్తులన్నీ కూడా అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా ఈ ప్రభుత్వం స్వాధీనపరచుకొని ఈ కస్టమర్లందరికీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము కూడా ఇలాగే ఈ కస్టమర్లు కూడా చాలా మంది వరకు ఇళ్ల మీదకి వచ్చి గొడవలు చేయడము, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఊర్లో నుంచి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఏజెంట్లు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలన్నీ కూడా జరగకుండా ఆపాలనంటే సీఎం గారు దీనిపై దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా సమావేశంలో ఇన్వాల్వ్ చేసి ఈ సమస్యను పరిష్కారానికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎలాగైతే ఈ ఆరు సమస్యలను అయితే ఎలా అయితే పరిష్కరించారో అలాగే ఈ సమస్యను కూడా ఒక 100 రోజులలో పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఒక పాలసీ లాంటిది ఏదన్నా మేకింగ్ చేసి క్రియేట్ చేసి వెంటనే దీన్ని పరిష్కరించడానికి ఏదన్నా మీ దగ్గర ఒక ప్లాన్ లాంటిది ఏమన్నా ఉందా? ఇప్పటికే ప్రభుత్వంతో దాని గురించి చర్చించడానికి ఏదన్నా మీ దగ్గర కొన్ని ఐడియాస్ లాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? ఈరోజు మేము గతంలో కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ అనే కాదు, పక్కన బెంగళూరు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాల నుంచి సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కొంత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయడం వల్ల అక్కడ జోక్యం చేసుకొని కొంత సమస్య పరిష్కారం చేయడం జరిగింది. అదే నమూనాను ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తాం. మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము ఈ ప్రజావాణి ద్వారా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది సమస్య పరిష్కారం కావాలంటే, ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడకుండా కూడా ఉండాలంటే అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను జప్తు చేసి 500 కోట్లు వస్తాయి. వాళ్ళకి దాదాపు 1000 కోట్లు ఉన్నాయి.
దాన్ని జప్తు చేసి ఆ యొక్క వచ్చే డబ్బుతో ఈ బాధితుల సమస్య మామూలుగా పరిష్కారం చేయొచ్చు. అలా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి ఈ బాధితులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కూడా స్పందించకుంటే మాకు పోరాటమే మార్గం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను మేము బాధితులమే పోయి స్వాధీనం చేసుకొని ఆస్తులను మా గుప్పిట్లోకి తీసుకుంటాం. అలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం శాంతియుతంగా సమస్య పరిష్కరించాలని మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే గత ప్రభుత్వాలు ఏది కూడా అగ్రిగోల్డ్ బాధితుల్ని పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక హామీ వచ్చారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకాన్ని వీరందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. 500 కోట్ల రూపాయల బకాయిలు అంటే వీరికి చెల్లించాల్సినటువంటి మొత్తం 500 కోట్ల రూపాయలు అయితే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులు తెలంగాణలోనే 1000 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని జప్తు చేసుకొని వెంటనే ఒక పాలసీ లాంటిది క్రియేట్ చేసి వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.